ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరు తెచ్చిన ప్రాంతం కోస్తా తీరం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు వరి, మామిడిపళ్ళు, చేపలు, జీడిపప్పు, మిరపకాయలు, ఉప్పు ఒకటేమిటి, ఎన్నో రకాల ఆహారాన్ని అందిస్తోంది. ఇటువంటి సుభిక్షమైన భూమిలో సుస్థిరమైన జీవనం సాగిస్తున్న దాదాపు 2 కోట్ల ప్రజలు, మత్స్యకారులు, రైతులు, రైతు కూలీలు, ఆదివాసీల నుంచి వారి భూమిని, సముద్రాన్ని కూడా లాక్కొని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అందిస్తోంది ప్రజాప్రభుత్వం. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు, కూలి పనులను ఎరగా చూపించి ప్రజలను మభ్యపెట్టి వారు ఆధారపడ్డ భూమిని, ప్రకృతి వనరులను కూడా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు కారుచౌకగా ఇచ్చేస్తోంది. ఏమి జరగబోతోందో తెలియని అమాయక ప్రజలు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పుకుంటున్నారు. ఒకవేళ ప్రజలు ఒప్పుకోకపోతే బలవంతంగానైనా భూములను లాక్కుంటోంది ప్రభుత్వం. జరుగుతున్న విషయాలు చూస్తుంటే ఇది అసలు ప్రజాస్వామ్య పాలనేనా అన్న అనుమానం రాక తప్పదు. కోస్తా తీరంలో వస్తున్న పెనుముప్పును గురించి ప్రజలను అప్రమత్తం చేయటమే ఈ చిత్రం యొక్క ఉద్దేశ్యం. మొత్తం తీర ప్రాంతాన్ని పరిశ్రమలతో నింపేసి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చేస్తామంటున్నాయి మన ప్రభుత్వాలు. ఈ ప్రక్రియకు SEZలని, PCPIR అని, కోస్తా కారిడార్ అని రకరకాల పేర్లు పెట్టినా జరుగుతున్నది మాత్రం ఒక్కటే: ప్రజల నుంచి భూములను, అడవులను, సముద్రాన్ని కూడా లాక్కొని ప్రైవేటు సంస్థలకు ఇవ్వటమే. ఇందులో మొదట వచ్చినవి SEZలు, అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు. మార్చి 2000 సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి తద్వారా విదేశీ మారకద్రవ్యం, ఉద్యోగ అవకాశాలు బాగా వృద్ధి చేయవచ్చని చెప్పి SEZలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. అయితే మే 2005లో ప్రస్తుత భారత ప్రభుత్వం SEZల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం SEZలు పెట్టదలిచిన సంస్థలు ఎటువంటి పన్నులు, సుంకాలు, స్టాంప్ డ్యూటీలు కట్టనక్కరలేదు. 10-15 సంవత్సరాల వరకు ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. కార్మికుల చట్టాలుగాని, భారత రాజ్యాంగంలోని ఇతర పౌర హక్కుల చట్టాలుగాని ఇక్కడ పనిచేయవు. కార్మికులు పూర్తిగా యాజమాన్యం చెప్పుచేతల్లో ఉండాల్సిందే. SEZల లోపలికి పోలీసులకు గాని, ప్రభుత్వ అధికారులకు గాని ప్రవేశం లేదు. అధికారం అంతకన్నా లేదు. వెరసి SEZలు భారత భూభాగంలోనే స్వతంత్ర సామ్రాజ్యాలుగా వెలుస్తున్నాయి. ఈ SEZల కోసం APIIC వంటి ప్రభుత్వ సంస్థలు ప్రజల నుంచి భూసేకరణ చేసి అందులో విద్యుత్తు, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చి దేశీయ, విదేశీయ ప్రైవేటు సంస్థలకు ఆ భూములను అప్పగిస్తున్నాయి. ఇలా బడుగుజీవుల నుండి భూములను లాక్కొని పెడుతున్న SEZలలో మన రాష్ట్రంలో మొదట పని ప్రారంభమైంది నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు SEZ. మాంబట్టు SEZ కోసం 828 ఎకరాల భూమి తీసుకున్నారు. ఈ మొత్తంలో 384 ఎకరాలను తైవాన్కు చెందిన అపాచే అనే చెప్పుల తయారీ సంస్థకు ఇచ్చారు. SEZ చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల్లోని ప్రజలు అధిక శాతం భూమి లేని వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, పశువుల పెంపకందారులు. గవర్నమెంట్ కూడా అసలు ఎవరిని సంప్రదించకుండా, పంచాయతీ గ్రామ సభలు నిర్వహించకుండా ఈ భూములన్నింటినీ కూడా అప్పగించడం జరిగింది SEZకు. ఎందుకంటే ఇది ఇంత రెవెన్యూ పొరంబోక్ అని పిలువబడుతోంది. 1995 నుంచి ఈ గ్రామస్తులందరూ అర్జీలు ఇస్తూనే ఉన్నారు. మాకు ఈ భూమి పట్టా ఇవ్వండి, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, మా అధీనంలో ఉంది, మాకు ఇంటి స్థలాలకు కావాలి, వ్యవసాయానికి కావాలని అర్జీలు ఇస్తున్నప్పుడు ఇది రెవెన్యూ పొరంబోకు, అన్అసెస్డ్ వేస్ట్ ల్యాండ్, దీన్ని అసెస్డ్ వేస్ట్ ల్యాండ్గా మార్చినప్పుడు మాత్రమే పట్టాలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఈ కథలన్నీ చెప్తే వీళ్ళకేం అర్థం కాక సరైన వ్యవసాయం చేసుకుంటూ కొద్ది వరకు ఇది ఒక 30-40 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నారు మొత్తంలో. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆడ ఏమైనా పెట్టుకోమంటే మీ ఏడేళ్ళు మీరు పెట్టుకునేది, మాది ఎప్పుడో ప్యాటరీకి అబాస్ ప్యాటరీకి అయిపోయింది, మీరు పెట్టుకోబాగుంటాడని ఆడుతున్నారు. ఎవరన్నారు ఇది? గవర్నమెంట్ వాళ్ళు మేడం. కట్టెలు అమ్ముకొని బతుకునే వాళ్ళు దాదాపుగా ST కులస్తులు అందరూ కూడా వాళ్ళకున్న ఆవులో, మేకలో, గొర్రెలో కూడా అక్కడ మేపుకునేవాళ్ళు. అంతేకాకుండా వర్షాకాలం ఇక్కడున్న కాలువల్లో, వంకల్లో చేపలు పట్టుకునేవాళ్ళు. ఈ మొత్తానికి ఇప్పుడు SEZలు ఫెన్సింగ్ వేసేస్తూ, లేదా ఫెన్సింగ్ వేయకపోయినా ఇది SEZ దీంట్లో అడుగు పెట్టొద్దు అనడం వల్ల పూర్తిగా బతుకు తెరువు అనేది లేకుండా పోయింది. మాంబట్టు SEZ వల్ల చుట్టుపక్క గ్రామాల్లో దాదాపు 800 కుటుంబాలు పూర్తిగా ఉపాధి కోల్పోయాయి. వీరిలో ఒక 50 మంది యువతీ యువకులకు మాత్రమే అపాచే కంపెనీలో పని దొరికింది. కాని
33 సంవత్సరాలు పైబడిన వారికి, చదువులేని వారికి పని దొరకలేదు. అదే భూమిపై ఆధారపడినప్పుడు అందరికీ పని ఉండేది. ఇలా ఉపాధి కోల్పోయిన అనేక కుటుంబాలు వలసపోతున్నాయి. నష్టం పలారం అయిపోతున్నాం మేము. అసలు అన్నం కడుపుకి లేక, బిడ్డలు పోటీ చేపలు లేక, బడికి పంపించలేకపోతున్నాము. ఇంకా సంపాదన లేకపోయా, మాకు పనులు లేకపోయా. అపాచేలో పనిచేసే యువతీ యువకులు అధిక శాతం చేసేది చెప్పులు కుట్టే పని. కొద్దిమందికి అకౌంట్లు, నిర్వహణ పనులు ఇచ్చారు. కాని యాజమాన్యం చేసేదంతా కూడా తైవాన్ దేశస్థులే. అయితే అపాచేలో పనిచేసేవారి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? ఉదయాన్నే 8:30 నుండి ఈవినింగ్ 5:30 దాకా ఉంటుంది. ఎంత ఇస్తున్నారు జీతం? అంటే ఓటీలు ఉంటే ఎక్కువ వస్తుంది, ఓటీ లేకుంటుంటే మామూలుగా వస్తుంది. ఓటీలు చేయమంటారా ఎక్కువ? మన ఇష్టం చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. కానీ టార్గెట్ ఉంటుంది కదా. అంటే టార్గెట్ రీచ్ కాని పక్షంలో ఓటీ పెడతారు. టార్గెట్ మామూలుగా రీచ్ అయిపోయినాం మనకు ఓటీ ఉండదు. అంటే టార్గెట్ రీచ్ కాకపోతే ఓటీ తప్పకుండా చేయాలా? సో మీ టార్గెట్ ఏముంటుంది ఒక రోజుకి? ఏంటి ఎంత మీరు డెలివర్ చేయుంటుంది? 1000 ఉంటుంది. 1000 ఇది కటింగ్. చేయగలుగుతారా అది? సో కంటిన్యూస్ వర్క్ చేస్తే తప్ప అది వీలవదు. సో అటు ఇటు కొంచెం లేదా మాట్లాడుకోలేరా మీరు? మాట్లాడుకో కటింగ్ ఆపరేటర్స్ ఓన్లీ మాట్లాడుకుంటారు అంతే మేడం. వాళ్ళంతా మాట్లాడుకుంటారు వచ్చిన వాళ్ళు. ఎలా ఉంది ఉద్యోగం? జాబ్ ప్రెజర్ మేడం. అయినా వాళ్ళు వచ్చి వీళ్ళు సూపర్వైజర్ని ప్రెజర్ చేస్తారు. వాళ్ళు ఇచ్చి మనకి ఇచ్చిన టార్గెట్ మనం చేయకపోతే వాళ్ళు మనకి ప్రెజర్ చేస్తారు. ఒంట్లో బాగాలే అంటే ఇచ్చిన టార్గెట్ చేయకపోయినాం అనుకో, నీకు ఒక వార్నింగ్, డీమింట్ అది వేస్తారు. ఆ మాదిరి 3 డీమిట్లు వేసినారు అనుకో, ఇంటికి వచ్చేయాలి. లీవ్ ఒక సిక్ లీవ్ ఉంటుంది, ఒక యాన్యువల్ లీవ్ ఉంటుంది. దానికి పర్ డే వచ్చేసి కట్ అవుతుంది మేడం. మళ్ళీ 8 అవర్స్ పైన లీవ్ తీసుకున్నామంటే 1000 రూపాయలు, 1000 మినిమం 1000 దాకా కట్ అయిపోతుంది. అంటే ఫ్రీగా వాళ్ళు పెయిడ్ లీవ్ అంటూ ఏం లేదా? ఏం లేదు మేడం. సిక్ లీవ్ పెట్టుకున్నా? సిక్ లీవ్ పెట్టుకున్నారు. మినిమం 3 days పెట్టుకుంటే ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు మాకు పే చేస్తారు డబ్బులు. వీళ్ళు పే చేయరు. ఈఎస్ఐ వాళ్ళు మీకు చేస్తున్నారా? ఆ 3 days కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఈఎస్ఐ వాళ్ళు కానీ మాకు ఇస్తేనే ఆ 3 days కూడా. జీతం బాగున్నా కానీ బాగా ప్రెషర్ కదా. ఎంతకాలం చేయాలనుకుంటున్నారు ఇట్లా? మీరు చెప్పాలమ్మా వెనకాల. ఇంకో 10 ఏళ్ళు చేస్తారా? కూలి పని బాగుందా, ఈ పని బాగుందా? కూలి పని అయితే అది స్వేచ్ఛ కదా మేడం, మన ఇష్టం అది. ఇది అలా ఉంది కదా మేడం. కూలీలో ఒకరోజు పోతాం, 2 రోజు మనకు బాగుంటే పోతాం, లేదంటే ఇంటికి ఉంటాం. అలా లేదు కదా మేడం. యూనియన్ ఫామ్ చేయనిస్తారా? చేయలేదు. మీరందరిది ఏం యూనియన్ లేదు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ చెప్పుకుంటారు? కొంతమందిని అలాట్మెంట్ చేశారు మేడం. అంటే ఒక సెల్ మీద నుంచి సెల్ 1కి అక్కడ ఒక అబ్బాయి అనేసి సెల్ 2కి అలాగా చేశారు మేడం. అది ఫస్ట్లో ఉంది మేడం. ఇప్పుడు అంటూ దాన్ని ఎవరు పట్టించుకోలే. అంటే వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రైక్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళని కొద్దిగా టార్చర్ పెట్టి తీసేయడం జరిగింది మేడం. అందువల్ల ఇప్పుడు ఎవరు ముందుకు అడగలేకపోతున్నారు. అంటే వాళ్ళని ఎందుకు తీసేస్తారంటారు? ఏ కారణాల చేత? మీరు గట్టిగా వాళ్ళకి ఎదురు చెప్తే, మాట్లాడితే అట్లా ఏమైనా అంటారా? తిరగబడి మాట్లాడినా అట్లా జరిగిందా? జరుగుతుంది. మీ అనుభవంలో ఎంతమంది అట్లా తీసేశారు? ఎంతమంది? 30, 40, 1000? సూపర్వైజర్లో డైరెక్ట్ గ్రేడ్ సూపర్వైజర్లో వచ్చేసి డైరెక్ట్ గ్రేడ్ అంటే 15,000 వస్తుంది మేడం శాలరీ. వాళ్ళే టార్చర్ పెట్టి తీసేస్తున్నాను. ఇటీవల ఒక మేనేజర్ 50 లక్ష 50,000 ఉండే మేనేజరే వెళ్ళిపోయారు మేడం. ఇక్కడ లోకల్ మనిషా బయట తమిళనాడు. అపాచే కాక నెల్లూరు జిల్లాలో ఇంకా 10 ఎస్సీజెడ్లు వస్తున్నాయి. వీటి కోసం 10 ఎకరాల నుంచి 12,000 ఎకరాల వరకు భూమిని సేకరిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 97 ఎస్సీజెడ్లకు సూత్రప్రాయంగా అనుమతులిచ్చారు. వీటిలో ఇప్పటికే 40 ఎస్సీజెడ్లను స్థాపించారు. ఎస్సీజెడ్ల తర్వాత వచ్చింది పీసీపీఐఆర్ పాలసీ. పీసీపీఐఆర్ పాలసీ అంటే పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజన్స్, అంటే చమురు, సహజవాయువు, రసాయన పరిశ్రమల సముదాయాల కోసం వస్తున్న ప్రత్యేక ప్రాంతాలు. మే 2007లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీసీపీఐఆర్ పాలసీ ప్రకారం భారత తీర ప్రాంతంలో ఎక్కడైనా 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో పెట్రోకెమికల్ రీజన్స్ పెట్టవచ్చు. అయితే మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు మొత్తం 603 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విశాఖపట్నం, కాకినాడ పీసీపీఐఆర్ను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం, కాకినాడ PCPIR స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ అనే ప్రత్యేక అధికార సంస్థను కూడా స్థాపించింది. PCPIR కోసం విశాఖ జిల్లాలో 7 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 3 మండలాలు కలిసి మొత్తం 10 మండలాల్లో 110 రెవెన్యూ గ్రామాల్లో 1,50,000 ఎకరాల భూమి సేకరణ చెయ్యాలని ప్రభుత్వ యోచన. PCPIRలో భాగంగా మొత్తం 5 SEZలు వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 4 SEZలు స్థాపించేశారు. 5వది కాకినాడ SEZ. కాకినాడ SEZలో స్థాపిస్తామంటున్న సహజవాయు పరిశ్రమల కోసం తూర్పుగోదావరి జిల్లా తొండంగి, కొత్తపల్లి మండలాల్లో 16 గ్రామాల్లో 10,000 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలవొగ్గి వారి భూములను అమ్మేశారు. అయితే అధిక శాతం మంది భూసేకరణకు వ్యతిరేకంగా గత 3 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను రోజుకొక కేసు పెట్టి జైళ్లలో పెట్టేస్తోంది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం. మాకు 2 పాయింట్లు చెప్పారండి. మీరు ఇప్పుడు ఇస్తే 3 లక్షలు, తర్వాత ఇస్తే 1,50,000, లేదంటే పోలీస్ ఫోర్స్ పెట్టేసి మిమ్మల్ని గంటేస్తామని చెప్పేసి అన్నారండి. పోలీస్ ఫోర్స్ కూడా మొన్న 600 పోలీసులు నింపారండి. మాకు 600 పోలీసులు నింపితే మేము 6,000 జనాలు నింపండి. అక్కడ తుపాకులు కూడా వచ్చేసారండి. ఎవరు ఆడబోరేమో ఇంతంత తుపాకులండి, చేతితో పట్టుకుని, పెద్దోళ్ళు ఏమో సంచులు చూపిస్తారు తుపాకులండి. అంతా మొత్తం రెడీలో వచ్చారండి. పొగ పంపులు, మామూలు నీళ్ళ కారులు, అన్నిటితో రైట్గా వచ్చేసారండి. మా వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు, వర్ర, కారం అని పట్టుకుని మొత్తం రెడీగా ఆడగానే కాల్పులు జరిపితే జరిపితే వీళ్ళు రాళ్ళు తీసుకొట్టేలాగా వాళ్ళు ప్రయత్నం చేసామండి మేము. ఆ తర్వాత వాళ్ళు ఒకరికొకరు అలా సబ్బడిపోయి ఈ రాళ్ళు గుట్టలు కాయేశారండి పోలీసులు. ఈ గాని తీసి మామూలు కొడతారా మరి, మామూలు ఉతికించేసి వాళ్ళు కాయేసారండి. రాళ్ళు గుట్టలు వాళ్ళు కాయేశారండి. పల్లెలు చెడలుకుంటాయండి మరి. పల్లెలు, కత్తులు, కర్రలు, కమ్మలు అంతా మొత్తం ఆడ మొత్తం బయలుదేరి కాసేడు వర్రలతో చదువుతాను. కారం అండి, కారంతో మొత్తం ఇక్కడ దిగంతో మామూలు కాల్చలో లేదు, వెళ్ళిపోవాలని లేకుండా వాళ్ళు ఈ జనాలు ఊరుకోరని వెళ్ళిపోరండి. వాళ్ళ సబ్బడు వేసి టయానికి అలాగా ఇంటికి దారి వెళ్ళిపోయారండి. 3 పంటలు పండుతాయి. చాలా చారవ పెసలు 3 పంటలు పండుతాయండి. 3 పంటలు వాళ్ళు తెచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడదాం అనుకుంటారు. రైతు సోదరులకి అంటే రెండోది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ కోర్టులో కానీ ఏ రాజకీయ నాయకులు కానీ మనం నమ్మవలసిన పని లేదు. రేపు రాబోయే ఎలక్షన్లు అందరు నాయకులు నేను ఆదుకుంటానని చెప్పేసి వస్తారు. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా పని అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అది అమలు జరిపిస్తే ప్రభుత్వం పెట్టి వెళ్ళిపోతాడు. రేపు వచ్చిన నాయకుడు కూడా అది తీయడానికి అవకాశం లేదు దానికి. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, ఏ నాయకులైనా సరే వచ్చి చెప్తారు తప్ప వాళ్ళు దాని మీద క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళు నోటి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం తప్ప దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఏ నాయకుడు కూడా హక్కు లేదు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్, ఢిల్లీ వరకు వెళ్ళినా సరే కానీ ఎవరు వచ్చి మనకు ఆఫ్ చేయడం కానీ, ఓ రకమైన ఆర్డర్లు పంపించి వాళ్ళు ఆఫ్ చేయడం కానీ ఏమీ కనిపించట్లేదు. నాకు సులువైన మార్గం కూడా కనిపించింది. అక్కడ ప్రజలను అది తిరిగి కష్టపడే కన్నా ప్రజలను సమీక్ష చేసి మన భూమిలో మనం ఉంటే ప్రజాస్వామ్యమే, ప్రజలే మన తీర్పు. ఎవరు ఏం చేయలేరు. జిల్లా జడ్జి గారిని అడిగినా చెప్పలేకపోతున్నారు, జిల్లా కలెక్టర్ గారిని అడిగినా చెప్పలేకపోతున్నారు. మేమేం చేయలేము అన్నారండి. మన జిల్లా అడ్డుకోవడం కలెక్టర్ గారు, జడ్జీలు ఇటువంటి వాళ్ళు మనం వెళ్ళి అడుక్కుంటే కాలమే పడుతుంటే ఒక సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారండి. దానికి నా ఉద్దేశం ఏంటంటే, ఎవరు చెప్పలేని సమాధానం మనమే చెప్పగలుగుతామని చెప్పేసి ఎవడ గుండాడు ధైర్యంగా ఉండి అందరూ కూడా రైతుకి సహాయపడి ఉంటారని, భూ అమ్మేసిన రైతులు, అమ్మని రైతులు, మోసపోయిన రైతులు అందరూ కూడా ఒక ఐక్యంగా ఉండి ప్రతి చోట కూడా అందరు రైతులు కలిసికట్టుగా వస్తారని చెప్పేసి ప్రతి రైతు కూడా పేరు పేరున తెలుస్తుంది. కాకినాడ SEZలో పెట్టదలిచినటువంటి సహజవాయు పరిశ్రమ వంటిదే 2006లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాదిముగ గ్రామం వద్ద స్థాపించారు. అధికారిక సమాచారం ప్రకారం కంపెనీ వారు
గ్యాస్ రిఫైనరీ కోసం గాదిముగ గ్రామం వద్ద 214 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఇందులో 90 ఎకరాలు గాదిముగ గ్రామస్తుల అధీనంలో ఉండేది. మిగతా భూమి ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉండేది. పీతల చెరువు కానీ తీసుకున్నారంటండి. అది తీసుకుని ఫ్యాక్టరీ కడితేనే కానీ తెలియలేదండి. అది ఉరిసొట్లో ముళ్ళ తీగేసాడండి. అది ఎంత లెక్క తీసుకున్నాడు అంత లెక్క ముళ్ళ తీగ వేసేసుకుని అందులో ఫ్యాక్టరీ మట్టి తోలేటప్పుడే తెలిసిందండి అది మామూలు ఫ్యాక్టరీ కడతారు అనేసి. మాదేనండి, మేము ఇచ్చామండి. మధ్యలో ఒక బ్రోకర్ వచ్చాడండి, బ్రోకర్ ధర కొన్నారండి. అంటే ముందు సెర్లు అని చెప్పారండి. సెర్లు అని చెప్తే ఇప్పుడు నో ఆప్షన్ అండి. తర్వాత వీళ్ళు ఫ్యాక్టరీ కట్టడం మొదలెట్టారండి. ఇలాగ మాకు చర్చలు జరిగాయండి. అప్పుడు మా ప్రజలందరూ ఒప్పుకున్నారండి. అంటే మా గ్రామం బాగుపడుతుంది అనుకుంటే మరి అది మాకు కరెంట్ ఇస్తాను, ఉచితంగా ఇస్తున్నారండి, ఉచిత గ్యాస్ అన్నారండి, చాలా చెప్పారండి. కాకినాడ ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యే కానీ అందరూ కూడా మామూలుగా మనకు మంచిది, మనకు జాబులు ఇస్తారు, అవి ఇస్తారు, దీని మీద మన గ్రామం బాగుపడుతుంది, డెవలప్ అవుతుంది, మంచి అభివృద్ధి పొందుతారు. మళ్ళీ తర్వాత మాకు ఇక్కడ మొదలెట్టిన తర్వాత మళ్ళీ యానం ఎమ్మెల్యే కూడా వాళ్ళకి భూములు ఇచ్చేయడం అన్ని ఇచ్చేయడం అక్కడి నుంచి మొదలు అలాగే ఎట్టుకొచ్చారండి. ఒక్క గాదిమొగ వద్ద ఉన్న భూమిలోనే కాకుండా ఇక్కడి నుండి యానాం వరకు ఉన్న దాదాపు 6,000 ఎకరాల రెవెన్యూ భూమిలో రిలయన్స్ కంపెనీ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో కొంత భాగం మడ అడవులు ఉండేవి. పాండిచేరి గవర్నమెంట్ మన ఆంధ్రాలో ఒక లారీ వెళ్ళినా, ఒక ట్యాక్సీ వెళ్ళినా, ఒక ఏది ఆటో వెళ్ళినా ఆ రోడ్డుని వెళ్ళడానికి ఇవ్వలేదండి, రానాకి ఇవ్వలేదు. అలాంటివి అన్నీ మొత్తం అంతా ఆడు ఆకలి చేసుకుని అన్నీ ఆల్రౌండ్ తిరిగేస్తున్నాడు. పెద్దోళ్ళు అమ్ముడైపోయినప్పుడు మనం చేయి జారిపోయింది. రిలయన్స్ వారి గ్యాస్ ఫీల్డ్ సముద్రంలో 7,500 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కడా మత్స్యకారులు వేట చేయడానికి వీల్లేదు. ఏం చెప్పలేదండి మాకు అసలు. ఇదంతా మూవ్ అయిపోయిన తర్వాత మాకు ఒక తెలిసిందండి, ఇలా చిప్పులు అయ్యి ఫ్యాక్టరీ కట్టిన తర్వాత చిప్పులు వచ్చాయండి. అప్పుడు చిప్పులు వస్తే ఇక్కడ ఆటకెళ్తే మీరు ఆటడకండి అని మేము చిప్పులు వస్తున్నాం అనేది చెప్పారండి. అప్పుడు వచ్చిన తర్వాత తక్కనే ఇంకా క్లోజ్ చేసి ఆఫ్ చేస్తారండి. ఎటెల్లా కూడా చిప్పులే ఉన్నాయి. ఇక్కడ నుంచి 70-80 కిలోమీటర్లు వెళ్ళిన దాకా చిప్పులే ఉన్నాయండి. ఎటెల్లా కూడా మార్గం లేదు. మేమేమో వల్ల వేసుకెళ్తుంటే ఏమో చిప్పులు చెక్కిచ్చేయడం, ఈ ఆయుధాలని పోవడం ఇలా జరుగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్దకు వచ్చేపోయే వాహనాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఉప్పు కయ్యల్లో దుమ్ముపడి ఉప్పు కూడా పాడవుతోంది. దీంతో ఉప్పు కయ్యలు కూడా మూతపడ్డాయి. 3 సంవత్సరాల నుంచి పని లేదండి. ఇప్పుడు ఇక్కడ 3 సంవత్సరాల నుంచి లేదండి పని. ఉంటే మాకు ఎంత కష్టం రాదండి. మాకు చాలా బాగుందండి ఉప్పు మళ్ళీ పని ఉంటేనే. రిలయన్స్ పరిశ్రమ వచ్చినందువల్ల స్థానిక ప్రజలకు వచ్చినవి కూలి పనులు మాత్రమే. అది కూడా కొంతమందికే వచ్చాయి. పెద్ద గ్రామానికి 500 జనానికి, చిన్న గ్రామానికి 20 మందికి, మొత్తం 7 గ్రామాలు మాకు పంచాయతీకి. ఎస్సీపేటలు 3, మామూలు పిసరస్పేటలో 4 అండి. వాళ్ళకి 500 జనానికి ఇస్తే మాకు 25 జనానికి ఇచ్చారండి. మీకు లాంటి వాళ్ళు కాంట్రాక్ట్కి తీసుకుని మా లేబర్ పనికి పిలిస్తే వీళ్ళు 90 రూపాయల కూలికి, 120 రూపాయల కూలికి మగోళ్ళు లేబర్ కూలికి వెళ్ళివారండి. ఆ 20 మంది అలాగా చేసేవారండి పని. ఆ 20 మందికి కూడా పని లేకోకుండా ఈ లేబర్ కూలీని కూడా పీకేశారండి అప్పుడే 2-3 నెలల నుంచి. యానాంలో దర్యాల తిప్ప గ్రామం వద్ద రిలయన్స్ వారి కోసం వచ్చే ఓడలు, పడవల కోసం ఒక జెట్టిని నిర్మించారు. ఇప్పుడు ఇక్కడి మత్స్యకారులను కూడా వేట చేయనివ్వటం లేదు. వీళ్లు వేట చేయకుండా అడ్డుకోవటానికి రిలయన్స్ వారి బోట్లు గస్తీ తిరుగుతుంటాయి. రిలయన్స్ వారి సహజవాయు పరిశ్రమ వల్ల చుట్టుపక్క 8 గ్రామాల్లో దాదాపు 30,000 మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. 30,000 స్థానిక ప్రజల పొట్టలు కొట్టి తీస్తున్న గ్యాస్ను గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల కోసం తరలిస్తున్నారు. ఇది ఈ పరిశ్రమ వల్ల ఇక్కడ జరిగిన అభివృద్ధి. పుండు మీద కారం చల్లినట్టు ప్రజలను నాశనం చేయడానికి ఎస్సీజెడ్లు, పీసీపీఐఆర్లు చాలవన్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం 2008వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కోస్తా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు జియో 34ను విడుదల చేసింది. ఈ కోస్తా కారిడార్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల తీరం పొడవున రకరకాల రసాయన పరిశ్రమలు, వస్తు తయారీ పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెట్టి పరిశ్రమల ఎగుమతుల కోసం, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే బొగ్గు దిగుమతుల కోసం, అంతేకాక రాష్ట్రంలో పలుచోట్ల ఉన్న ఖనిజ సంపదను విదేశాలకు ఎగుమతి చేయటం కోసం తీరం పొడవునా ఓడరేవులు స్థాపించదలిచారు. ఇవి కాక
పరిశ్రమల రవాణా అవసరాల కోసం కొత్తగా రోడ్లు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు కూడా నిర్మిస్తున్నారు. అయితే ప్రజల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమవటంతో నవంబర్ 2008లో రాష్ట్ర ప్రభుత్వం కోస్తా కారిడార్ జియోను రద్దు చేసింది. కోస్తా కారిడార్ జియోనైతే రద్దు చేశారు గాని విశాఖపట్నం, కాకినాడ పీసీపీఐఆర్ స్థాపనకు తీసుకొచ్చిన జియో 373ను గాని, ప్రత్యేక అధికార సంస్థను కాని, నోటిఫై చేసిన ఎస్సీజెడ్లను కాని రద్దు చేయలేదు. అంతేకాదు, కోస్తా కారిడార్లో ఏర్పాటు చేయ తలపెట్టిన పరిశ్రమలు, ప్రాజెక్టులు చాపకింద నీరులా ఎక్కడికక్కడ వస్తూనే ఉన్నాయి. అయితే కోస్తా తీరంలో వస్తున్న పరిశ్రమలన్నీ కూడా అత్యధికంగా కాలుష్యం కలుగజేసే పరిశ్రమలే. తీర ప్రాంత ప్రజలకు ఉపాధిని, ఆహార భద్రతను ఇస్తున్న ప్రకృతి వనరులు కాస్త కాలుష్యంతో నాశనమైతే మరి 2 కోట్ల తీర ప్రజల పరిస్థితి ఏమిటి? అసలు కాలుష్యం కలుగజేసే ఎటువంటి పరిశ్రమకైనా మన దేశ పర్యావరణ చట్టాల ప్రకారం స్థానిక ప్రజల సమ్మతి తీసుకోవాలి. దీనికోసం పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజా అభిప్రాయ సేకరణ జరపాలి. చట్ట ప్రకారం పబ్లిక్ హియరింగ్కి 1 నెల రోజుల ముందు ప్రాజెక్టు వివరాలు, దానివల్ల కలిగే కాలుష్యం, ప్రజలకు వచ్చే ఉపాధి, పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వంటి పూర్తి వివరాలు స్థానిక భాషలో అక్కడి ప్రజలకు అందివ్వాలి. అది చదివి అర్థం చేసుకుని ప్రజలు ప్రాజెక్టు తమకు సమ్మతమో కాదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నిర్వహించే ఒక బహిరంగ సభలో చెప్పాలి. ప్రజా అభిప్రాయ సేకరణ ఏ రీతిలో జరుగుతోందో కృష్ణా జిల్లా పోలాటతిప్ప గ్రామంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ చూస్తే అర్థమవుతుంది. పోలాటతిప్పలో ఒక మాజీ కేంద్ర మంత్రికి చెందిన థర్మల్ పవర్ టెక్ కంపెనీ వారు 1980 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2008వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన పబ్లిక్ హియరింగ్ జరిగింది. పోలాటతిప్ప ప్రజా అభిప్రాయ సేకరణకు 2 రోజుల ముందు ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తల బృందం ఒకటి పర్యటించింది. ఇక్కడ పవర్ ప్లాంట్ పెడుతున్నారు కదా, దాని గురించి మీకు ఏమైనా చెప్పారా? అది దాని మంచి చెడుల గురించి ఏమీ చెప్పలేదు, ఎవరో రాలేదు. రేపు పొద్దున్న పబ్లిక్ మీటింగ్ ఉంది దీని గురించి, సభ, ప్రజాభిప్రాయ సేకరణ. వస్తువులపైన, మనుషుల శరీరాలపైన, ఆఖరికి మూత పెట్టిన మంచినీటిపైన కూడా చేరుతుంది. ఎలా పెట్టేసింది అడిగినండి, అదిగో చూడండి. పెద్ద గాలి వచ్చి బుగ్గు వస్తుంది, మూత ఎడతామనుకో, మూత ఎట్టినా సరే పొగనాగా వచ్చి కుండలెండా, ఇంట్లెండా బుగ్గు జేరేస్తుంది. జేరేస్తే అది ఏమవుతుందంటే డాక్టర్ కాడికి వెళ్తే కడుపులో కాయలు, బాధలు, ఆపరేషన్లు చెయ్యాలంటే ఇక అలాగే పేగులు పట్టుకుంటుంది. ఈ నీరు మీరు తాగుతారా? తాగడానికేనండి, తాగడానికి, స్నానానికి. మరి ఈ నీరేమో అన్నీ. ఇది ఏంటి, బొగ్గు అంటారా? బుగ్గేనండి, అదంతా గ్యాస్ బుగ్గేనండి, ఆ తరిసి కట్టింది అంతా. బుగ్గు ఉన్నది కదండి, ఈ బుగ్గు మరిగిన బుగ్గు అంతా నీళ్ళు మీరు తేరిపోతున్నాయండి. ఈ బుగ్గు అంతా తరిపెట్టేసి ఈ గరికి వచ్చేసిందండి. మనం తోముకున్నా సరిగా రావడం లేదు. ఇగో చూడండి బుగ్గు. ఆ గిన్నె పట్టుకున్నట్టు పేగు కూడా పడుతుంది. చివరి డాక్టర్ అలా కూడా చెప్పాడు, ఏం బుగ్గు అమ్మా, ఇలాంటి బుగ్గు అందరికి ఇయ్యే జబ్బులు అని అడుగుతాను. థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద పరిస్థితి ఇలా ఉంటే మరి పోలాటతిప్ప పబ్లిక్ హియరింగ్లో మచిలీపట్నం ఎమ్మెల్యే నానిగారు, థర్మల్ పవర్ టెక్ కంపెనీ ప్రతినిధి ఏమన్నారు? వాళ్ళ మత్స్య సంపద పెంచుకోవడానికి చుట్టూ మీ ఫ్యాక్టరీ చుట్టూ చెరువులు ఉంటాయి. మీ దీంట్లో ఏమన్నా వేసం ఎత్తు కూడా బూడిద బయటకు వదిలే అవకాశం గుండెలకు కానీ ఈ చెరువుల్లోకి కానీ ఉంటుందా? ఉండదని స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు ఎమ్మెల్యే నాని గారు గెలిచిన తర్వాత అడిగితేనే ఆయన ఇది ఇచ్చారు. ఈ సొల్యూషన్ ఆయన ఇచ్చిందే. ఏ సొల్యూషన్? ఈ థర్మల్ ప్లాంట్ ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, అది. మీ నీళ్ళ వల్ల చేప చచ్చిపోతున్నాయి అని చెప్పాను కనుక మాకు గ్రామస్తులకు నిర్ధారణ అయితే 2వ రోజు ఖచ్చితంగా మీ ఫ్యాక్టరీ మూత అయితేనే జరుగుతుంది. ఇవాళ రేపు ఎమ్మెల్యే 7 నెలల తర్వాత ఎమ్మెల్యే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా పోరాటం చేసేవాళ్ళు ముందు నేనే ఉంటా, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా కూడా. మరి ఖచ్చితంగా ఉపాధి లేకపోతే పోనీ ఇప్పుడు ఏదో కూలి పని చేసుకొని బ్రతుకుదామంటే అనారోగ్యాలతోని జనాలందరూ హాస్పిటల్ పాలు. 6 చనిపోయారండి. ఈ పొల్యూషన్ ప్రాబ్లం వల్ల 6 పిట్టవానపాలెంలో చనిపోయారు.
పొల్యూషన్ ప్రాబ్లం వల్ల డాక్టర్ గారు పక్కగా సర్టిఫికేట్ ఇచ్చారు 6. దాని గురించి మేము 6 నెలలు ప్లాంట్ మొత్తం ఈ సివిల్ వర్క్లన్నీ ఆపేసి ధర్నా చేసాం. అది సడన్గా మరి నాయకులు వచ్చి మేము సాల్వ్ చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీ ఊరిని షిఫ్ట్ చేస్తాం అనేసి వాళ్ళు కాంప్రమైజ్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. ఇంకా రాజకీయంలోకి ఇంకా ఇంకొక 4-5 నెలలు పోతే ఎమ్మెల్యే గారు అందరూ ఊడిపోతారు. ఆ తర్వాత ఇంకా మనల్ని చూసేది ఇంకేముండదు ఇంకా ఎవరన్నా. కోస్తా కారిడార్లో ఇటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలు మొత్తం 71 వస్తున్నాయి. కోస్తా కారిడార్లో ఒక ముఖ్య భాగం ఓడరేవులు. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం రేవు, కాకినాడ యాంకరేజ్ పోర్ట్, డీప్ వాటర్ పోర్టులకి అదనంగా 11 కొత్త ఓడరేవులు వస్తున్నాయి. అవి శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు, కళింగపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ SEZ, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, కృష్ణా జిల్లాలో బందరు, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, ప్రకాశం జిల్లాలో ఓడరేవు, విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం, ముత్యాలమ్మపాలెం, గంగవరం, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం. ఇందులో ఇప్పటికే విశాఖ జిల్లాలో గంగవరం వద్ద, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వద్ద ఓడరేవుల నిర్మాణం పూర్తయింది. కృష్ణా జిల్లా పోలాటతిప్పకు దగ్గరలోనే ఉన్న చిన్న కరగ్రహారం గ్రామం వద్ద బందరు రేవు నిర్మాణానికి 2008 ఏప్రిల్ నెలలోనే శంకుస్థాపన జరిగింది. పోర్టు నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. అయితే చిన్న కరగ్రహారం దగ్గర ఉన్న కాలువలకు అడ్డంగా కట్టలు వేసేశారు. అంతేకాక ఇక్కడ ఉన్న మడ అడవులను కూడా నరికేశారు. ఈ పోర్టును కట్టాలని బందర్లోని ప్రజలు నిరాహార దీక్షలు చేశారు. అయితే దీనివల్ల చిన్న కరగ్రహారం ప్రజలు నష్టపోతున్నారు. ఎమ్మెల్యే నానిగారండి పోర్టు గురించి మరి ఇదిగో ఇప్పుడు ఇదే తూములు పూడిచేసారా, ఇక్కడ కాలం అక్కడ కాలం 2 పూడిచేయగానే మాకు జీవనం లేకుండా పోయింది. చేపలు ఏం దొరకట్లా, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మరి ఇదే కాకుండా అడవంతా నరికేస్తున్నారు. మరి యానాదులు కానీ మేము కానీ ఈ అడవిలో అనేక రకాల జాతులు జీవరాశులు అన్ని చేపలు అన్నమాట. అవి బ్రతుకుతా ఉండి అవన్నీ కూడా లేకుండా ఈ అడవంతా నరికేశారు. అవి జీవనం కావట్లేదు. ఏంటని చెప్పానంటే అది ఆ రోజు మీరు ధర్నా చేశారు మీరు అని చెప్పి అంటున్నా. మేము ధర్నా చేయలేదండి, మీరు బందరోళ్ళు మీరే చేసుకోవడమే, కానీ అలా ఇలా జరుగుతుందని చెప్పి మాకు ఏం చెప్పలేదు మీరు. మేము ప్రస్తుతానికి ఇది మాత్రం చేస్తే మాత్రం మాకు జీవనం కడతలేదు. కాకపోతే ఈ పోర్టు కడితే మాకు ఆ జీవనం సముద్రంలోకి వెళ్తా కూడా వీలు లేదు అని చెప్పి అంటున్నాడు. సముద్రంలోకి వెళ్తా వీలు లేకపోతే మేము ఎలా బ్రతకమండి, మేము లేపరమే, మేము చదువుకున్న వాళ్ళం కాదు అని చెప్పానంటే మీకు ఏదో రకంగా ఏదో జాబులు ఇస్తాం, ఏదో చేస్తామని చెప్పని అంటున్నాడు. అసలు ధర్నా చేసింది ఎవరు? ధర్నా చేసింది బందరోళ్ళు ఎక్కువ. చెప్పండి పోర్టు గురించి మీరు ఏమనుకుంటున్నారు? పోర్టు అనేది వస్తుందని మేము ఆశిస్తున్నామండి. త్రూఅవుట్ అంటే ఈ కృష్ణా జిల్లాకు అనుసంధానం ఉంటే కొన్ని గ్రామాలు అందరి యొక్క ఆశ. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న ప్రజల యొక్క జీవన స్థితిలో పెనుమార్పు వస్తుంది. ఇక్కడ బాగానే బెనిఫిట్ ఉంటుందంటారా? మరి అంతా ఎంప్లాయ్మెంట్ మంచిగా అంతా ఉంటుంది కదండి. అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం ఇది అవుతుంది కదండి. మీరు ఎక్కడ ఉంటారు అసలు? మేము ఉండేది మచిలీపట్నం అండి. వాళ్ళ భయాలు ఏంటంటే ఇప్పుడు పోర్ట్ వస్తే వాళ్ళకి అంటే వాళ్ళ వేట తగ్గిపోతుంది కదా అని. పోలాడు తిప్పు అవతల నుంచి కానీ అట్లా అంటే ఇదంతా ఇటు వచ్చి పోర్టుకి వస్తున్నారండి. గెలగల్లి నుంచి ఇటు పోర్టుకి అప్పు చెప్తున్నారు ల్యాండ్ ని. గెలగల్లికి ఆ పై భాగంలో వేటకి వేసుకోవచ్చు. పోలాడు తప్పుకెళ్ళి వెళ్ళమంటున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళి పోలాడు తప్పుకెళ్ళి అక్కడికి రోజువారికి. పోలాడు తప్పుకు వెళ్ళమని కాదు, యాట్ చేసుకోవాలనుకున్నవాడు అటు వెళ్తాడు, యాట్ చేసుకోలేనివాడు ఇంట్లో ఉద్యోగం చేసుకుంటాడు. చెప్తున్నాడు కదా, పాయింట్ అర్థమైందా? యాటకే నమ్ముకున్నా అన్నాడు అనుకోండి, అతన్ని దూరం చేసుకుంటాడు. లేదనుకున్నవాడు ఇందులో ఏదో పోస్ట్ చేసుకుంటాడు. ఉద్యోగం ఉంది, నువ్వేం సంపాదిస్తున్నావు రోజు చెప్పు. మరి లేనప్పుడు 100-200 వాళ్ళే కేటాయిస్తారు కదా డైలీ వేజెస్. అలాగే మన సంపాదన రోజువారీ వచ్చేదాకా ఎక్కువ వచ్చేటప్పుడు దాన్ని నమ్ముకోవాలి కానీ ఇదే నమ్ముకుంటాను అవసరం ఉంది. మీకేమో ఇది తప్పట్లేదు, ఆ తేడాది మాత్రం పెరుగుతాడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందనుకో హ్యాపీ అయిపోతాం. సరే బాగనుకుందాం, పోర్టు రాయేదో అనుకుంటాం, మీలో ఏమో మార్పు వస్తుందా? పోర్టు వస్తున్నా లాభం ఉందా లేదా? ఇప్పుడు ఇది పొడిచారండి, సరిగ్గా కోత ఇచ్చిన లేడు. ఇప్పుడు నేను ఒక్క రోజులో మార్పు వచ్చేది కదా. ఒక్కరోజు కాదు, దాదాపు 4-5 నెలలు అయిపోయింది పూడిచి. ఎవరైనా కోత ఇచ్చిన లేడు ఈ గ్రామంలో, చచ్చిపోతున్నారు జనం. పోర్టు ఒకవేళ లేదయ్యా అనుకుందాం కాసేపు,
మనకేమన్నా మార్పు వస్తుందా మన జీవితాల్లో? మరి ఏది బెటరు? ఇట్లాగే ఉంటది మారిపోయింది. పోర్ట్ రావడం బెటరా రాకపోవడం బెటరా? మంచిదే కానీ దాంట్లో నీకేమంటావు అంటే నా జీవన వృత్తి లేదు అంటావు. జీవన వృత్తిని గవర్నమెంట్ డిమాండ్ చేద్దాం, అందరం కలిసి డిమాండ్ చేద్దాం. మీ అందరికి ఉద్యోగాలు అక్కడ కేటాయి. ఎవరైతే ఈ పోర్టు వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మందాం. దాంట్లో మేము అందరూ సపోర్ట్ చేస్తాం. వచ్చే ఇప్పుడు అభివృద్ధిని ఎవడ అడ్డుకోవడం ఎందుకండి? ఇప్పుడు అక్కడ కట్టేశారు, దానివల్ల మేము నష్టపోయామంటే ఒక రోజు నష్టపోతాం. జీవితం ఎంతో ఉపయోగపడుతుంది. రేపు నీ కొడుకు, నీ తర్వాత నీ బిడ్డ, ఇంకోడు అందరికీ మార్పు వస్తుంది. ఇప్పుడు చిన్న కరగ్రహారంలో మత్స్యకారులను నమ్మించినట్టే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలను నమ్మించి కృష్ణపట్నం రేవును నిర్మించారు. ఈ రేవు ముఖ్యంగా కృష్ణపట్నం పరిసర ప్రాంతంలో వస్తున్న 6 ప్రైవేటు థర్మల్ విద్యుత్ కేంద్రాల బొగ్గు దిగుమతి కోసం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి, హాస్పేట్ గనుల నుండి వచ్చే ఇనుము ఎగుమతి కోసం నిర్మించారు. ఇది కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థకు చెందినది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు పోర్టు. అంతేకాక దీనిని SEZగా కూడా నిర్దేశించారు. ఈ రేవు నిర్మాణం కోసం రామలింగాపురం, ఆదాలనగర్, గోపాలపురం, మిద్దిరేవు గ్రామాల్లో ఉన్న 4553 ఎకరాల రెవెన్యూ భూమిని ప్రభుత్వం KPCL సంస్థకు అప్పగించింది. ఈ భూముల్లో ఇంత క్రితం ఇక్కడి ప్రజలు ఉప్పును పండించేవాళ్లు, సముద్రంలో చేపల వేట చేసేవాళ్లు. అప్పుడు ఇది వస్తుంది, పోర్ట్ వస్తుంది అన్నప్పుడు ఏమనుకున్నారు అందరూ? అందరూ బాగానే ఉందాను, ఏ ప్యాకేజ్ వస్తుంది, న్యాయం చేస్తారు అనుకున్నాము. మరి ఇప్పుడు ఎవరికో ఒక 10 మందికి బాగుందిగా, మీరు అడిగారు కాబట్టి తెచ్చారు వాళ్ళు. ఒప్పుకున్నట్టు మాకేం తెలుసు, పూర్తి ఇలాగ వస్తుంది, నీళ్ళు కలుషితం మారద్దే, మాకే బూతికి ఏట పోద్దని మాకేం తెలుసు. వాళ్ళది సాగద్ది అని అనుకున్నాం మేము. అలాగే వాళ్ళు చేసుకోకపోతే మన ఏటకి అభ్యంతరం లేదనుకున్నాం మేము. పోర్ట్లు వచ్చి ఇలాగా కలుషితం అయిపోయి చేపలు ఉండకుండా పోయేదని మాకు తెలియదు కదా ముందా. మేడానికి చూసి ఉంటే కదా. నెలకు 10 మంది చేర్పిస్తానన్నారు పోర్టులో, చదువుకున్న పిల్లకాయలు చేరిపోయేలా. ఒక 5 మంది 10 మంది వచ్చారు అంతే. మీరేం చేస్తున్నారు మరి? మేమింటికన్నా కదా. ఏ ఏట పోవట్లేదు, అది జరగట్లే ఏట. ఏమంటే పోర్ట్ ఇది దీనివల్ల ఏం పట్ల చేపల పట్ల కూర దొరకట్ల. వీరికి పని లేక ఇప్పటికి 2 సంవత్సరాలయ్యింది. పోర్టు యాజమాన్యం ఇంటికి ఒకరికి చొప్పున 800 పని దినాల కొరకు 1,06,000 నష్టపరిహారం ఇచ్చింది. అసలు 2 సంవత్సరాల దాకా మేము అసలు ఎలాగ బతికామో మాకే అర్థం కాల. సముద్రంలోకి ఏటకు పోతే డీజిల్ కూడా దొరకని పరిస్థితి, కూరకు దొరకక సముద్రంలోకి పోక. అందుకనే మేము పోర్టు కాడ పోయి ధర్నా చేసాం. చేసిన తర్వాత వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు, 2 సంవత్సరాలకి ప్యాకేజ్ ఇచ్చారు, 1,06,000 ఇచ్చారు. ఆ లక్షలు చాలదు మాకు మాకు అప్పులే చాలదు. అప్పులు కట్టాలంటే ఈ నుంచి వేయాలంటే మాకు అప్పులు ఉండదు. వల్లని, తెప్పలని, బోట్లని ఇది అది కొని పెట్టుకుని ఒక్కొక్క బోటుకు వచ్చి కనీసం 3 లక్షలు 4 లక్షలు ఆస్తులు పెట్టుకుని ఉన్నాం. కృష్ణపట్నం పోర్టు వల్ల చేపల వేట ఆగిపోయి ఇంకో 21 గ్రామాల్లో ప్రజలు నష్టపోయారు. అయితే ఈ గ్రామాల్లో ఎవరికీ నష్టపరిహారం ఇవ్వలేదు. ఒక్క గుమ్మలదిబ్బ గ్రామవాసులు ఆందోళన చేసిన కారణంగా వారికి ఇంటికి 70,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చింది. మాకు 3 సంవత్సరాలకి 70,000 రూపీస్ ఎందుకైనా పనికి వస్తుందా? మాకు సంవత్సరం కానీ ఏరు కానీ ఉంటే రోజు 10,000 తెస్తాము, 5,000 తెస్తాము, 3,000 తెస్తాము, 150 ఇంట్లో వేస్తాము, 150 మేము ఖర్చు చేస్తాము. మా కర్మ మాది. 2.5 సంవత్సరాల నుంచి పోవట్లేదు, అసలు ఏటకే పోవట్లేదు. ఇక ఏట్లో కానీ ఆడ సంవత్సరంలో కానీ మేము ఏటకే పోవట్లేదు మేడం. మేము ఎట్లా బతకాలి? మిద్దరేవు వాళ్ళ దగ్గర గొడవ అయినప్పుడు మీరంతా అన్నారట ఇది మాకు సంబంధించింది కాదని అన్నారట కదా. వాళ్ళ మీదకి గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరేమన్నారు అప్పుడు? మేము పోలేదు మేడం. ఎందుకు? మేము ఎంటర్ కాల తర్వాత మేము పోయాము. అదే ముందు ఎందుకు వెళ్ళలేదు? మీ పక్క ఊరి వాళ్ళే కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళలే? అప్పుడు మాకు సంబంధం లేదు, మాది ఎట్లాగో పోదుగా అనుకున్నారేమో. తర్వాత ఇప్పుడు మీ దాకా వస్తే మీకు అర్థమైందా?
కృష్ణపట్నం గ్రామంలో ఉన్న చమన్ కులస్తులు బకింగ్హమ్ కాలువలో చేపలు పట్టి బతికేవారు. కాలువ పక్కన రొయ్యల చెరువులు చేసేవారు. అయితే పోర్టులో చేసే డ్రెడ్జింగ్ పనుల వల్ల బకింగ్హమ్ కాలువలో బురద చేరి ఇప్పుడు చేపలు పడటం లేదు. నీటి కాలుష్యం వల్ల రొయ్యల చెరువుల్లో పంట రావటం లేదు. మేము నిద్రలేసి రోజుకి ఒక పూట అయినా సరే చేపల కూర తినాలి మేడం. మేము అటుముడిది కొనుక్కొని తినే స్థితి వచ్చింది మేడం. ఇప్పుడు మాకు చేపలు కొనుక్కొని తినేదానికి కూడా మాకు పరిస్థితులు బాగలేక, సంపాదన లేక నెలకు ఒకసారి తింటున్నాం మేడం. ఆ నెలకు ఒకసారి కూడా ఏదో ఎవరికోరు ఏదో ఇక్కడికి పిలిస్తే పోయి అది తెచ్చుకుని తినాల్సిందే మేడం. ఇంకోటి మరి కూరగాయలు, వేరే కూరలు ఏమి తినరా? తింటాం మేడం. ఇప్పుడు తప్పదు కదా మేడం. ఇప్పుడు నీళ్ళు పోసుకొని తింటున్నాం మేడం. ఇప్పుడు కూరగాయలు కొనుక్కొని తినే స్థితి లేక ఆ బియ్యంలో నీళ్ళే పోసుకోవడం తింటాం మేడం. వీరు ఇతర సమయాల్లో వ్యవసాయ పనులకు, ఉప్పు కయ్యల్లో పనులకు వెళ్లేవాళ్లు. అయితే కృష్ణపట్నం గ్రామంలోని భూమిని ఇక్కడి రైతులు ఇక్కడ వస్తున్న రిలయన్స్ థర్మల్ పవర్కి, జెన్కో వారికి ఎకరా 7.5 లక్షల చొప్పున అమ్మేశారు. ఇతర ప్రాంతాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధర ఎకరా 25 లక్షలకు పెరిగిపోవటం వల్ల వీరు మళ్లీ భూములు కొనలేకపోయారు. దీనితో ఇప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయ పనులు కూడా లేవు. మాకేం సంతోషమే లేదు. ఈ రోజు కూడా ఇచ్చిన డబ్బులు ఏముండాయే? రోజు పూటకు పట్టుకు ఆ డబ్బులే తినేస్తే ఇంకా మాకు చేద్దాం లేప, కొట్టారు లేప, ఏమీ లేకుండా కూకొని ఉన్నాం గమ్మగిళ్ళ కాడ, ఏ పని లేకుండా. కొట్టారంటే ఉప్పు కొట్టారు, సాల్ట్ కైలు అదిరించి బెదిరించి కైలు తీసేసుకుంటారు. ఏళ్ళు వచ్చిన మా మకాన్ వేస్తారు. గుడ్డు కై ఉండేది ఎకరా ఉన్నోళ్ళు ఏళ్ళు వచ్చి 2 రోజులు పెట్టుకొని బతికేము. 10 ఎకరాలు ఉన్నోళ్ళు సరే బతుకుతారు. ఎకరా ఉంది, 25 ఎకరా వాడు ఎట్ట బతకాలా చెప్పు? అసలు ఏమి లేదు వాడి కూటికి. ఓడెట్ట బతకాలా? వాడు పని లేదు, కొటారీ లేదు, ఇట్లా నారాతి లేదు, ఓడెట్ట బతకాలా? ఇక్కడ స్థానికులు మాత్రం వేస్ట్ అయిపోయినారు. బయట వాళ్ళు మాత్రం వాటి గుండా వచ్చి ఇక్కడ ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు సబ్ కాంట్రాక్ట్లు అవి చేసుకోవటం, ప్రతి దాన్ని చిన్న పని నుంచి పెద్ద పని దాకా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు భూములు ఇచ్చేసి వేస్ట్ పెట్టి ఉద్యోగాలు కానీ ఏం లేకుండా అన్ని ఏ విధంగా పనికి. ఇప్పుడు రైతులు పోయి అక్కడ ఏం ఉద్యోగాలు చేయాలి? రైతు కుటుంబాల్లో ఎవరికైనా వచ్చిందా? ఒక అక్కడ ప్రస్తుతానికి ఒక పోర్ట్లోని పని చేస్తూ ఉండేది. అక్కడ కానీ ఇక్కడ రిలయన్స్లో చేసినా కూడా ఒక కూలి పనులు తప్ప ఇంక ఇక్కడ ఉండేవాళ్ళు చేయగలిగిన పనులు అంటూ ఏం లేవు. ఇప్పుడు బాగా డబ్బులు వచ్చాయి కదా అందరూ అమ్ముకున్నాక, ఆ డబ్బులంతా ఇలాగ బ్రాందీ షాప్లకు వెళ్తుందా ఏమి అని? వ్యవసాయం చేసిన అప్పులు తీర్చేదానికి బాధలు మర్చిపోయేదాకా తాగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నిద్ర పట్టేదానికి అన్నిటికీ ఉపయోగించుకుంటున్నారు. బ్రాందీ ఉంటుకు మా మండలంలో ఉండకూడదు. చేసా ఎక్కడుంది? ఈ ఊళ్ళో 100 మంది ఉన్నారు, 100 మంది అమ్ముతున్నారు. కొడుతుండేదండి, కొడతల్లా తాగొచ్చినప్పుడా? ఇళ్ళు చుట్టూరా తిప్పతల్లా ఇంకో నెలతల మేమా కొట్టేదంతా కైపెక్కిపోతే ఏం చేస్తాం? తరిపాదాం తీకోరలేదు, ఆకోరలేదని చేసాలు ముట్టుకుండకూడదు. ఈ మండలానికే ఉండకూడదు బ్రాందీ ముట్టుకో. మరి డబ్బు వచ్చింది 7 లక్షలు, 10 సంవత్సరాల కాడి నుంచి తాగేస్తున్నాడు ముందు. ఈదుల్లో నిద్రలేదా? ఈ ఊళ్ళో ముట్టుకు 30 అంగళ్ళు ఉన్నాయా? ఇంతమిడి అంగడి, ఆడంగడి, ఏడంగడి, ఈ చెంటల్లోనే 4 అంగళ్ళు ఉన్నాయా? మేము నిద్రపోయేదానికి లేదా? పోలీసు వాళ్ళకి చెప్తే ఒక్క నాయాలు రాలేదా? అందరు జోరు నేను 10 మంది ఓటుకుంటున్నాం. అప్పటికి 2 సార్లు పోయి మండల ఆఫీసుకు పోయి అద్దెలు ఇచ్చా నేను. ఈ పోడు బల్లాక ఈ సందుల్లో ఒక్కడిగాడు ఎత్తుకోలే దాన్ని. ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టు వల్ల మొత్తం 25 గ్రామాల్లో దాదాపు 12,000 ప్రజలు ఉపాధిని కోల్పోయారు. అయితే పోర్టులో మాత్రం కేవలం సెక్యూరిటీ గార్డులుగా, లారీల పర్యవేక్షకులుగా, వాచ్మెన్లుగా మొత్తం 140 ఉద్యోగాలు వచ్చాయి. ఈ 140 మంది కాక ఇతరులెవ్వరికీ ఉద్యోగాలు లేవు. స్త్రీలు టీలమ్ముకుంటున్నారు. పురుషులు లారీ క్లీనర్లుగా, టిప్పర్ క్లీనర్లుగా, ఓడలపై కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే ఇనుప ఖనిజం నుండి వచ్చే ధూళి వల్ల ఎవరూ కూడా ఎక్కువ కాలం ఇక్కడ పనిచేయలేకపోతున్నారు. ఇప్పుడు 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు పని చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జబ్బు వస్తే ఇక్కడ పోయేది ఇంక లే, మాకేం ఆధారం ఉందా? అది వస్తుందని పోతే మన కడుపు కాలిపోతుంది. ఇక్కడ ఆ 100 రూపాయల పనికి పోతే ఏట్లో పోతే 100 రూపాయలు పైకి కూడా దొరకట్లా. బతికే లే, ఇక సావాల్సిందే. కృష్ణపట్నం రేవు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎర్ర ధూళితో నిండి ఉంటుంది. ఎక్కడ చూసినా ఎరుపుమయం. సార్ హాస్పిటల్కి ఏమవుతుంది పిల్లలకి? ఏమవుతుందంటే పాలు డోకు చేసుకుంటే ఎర్రమట్టి వస్తుంది. చేతులు కడుగులని కట్టున్నారు.
ఎర్రంగా మనకున్నట్టే పిల్లకాయలు. కృష్ణపట్నం రేవు వల్ల నిర్వాసితులవుతున్న రామలింగాపురం, మిద్దిరేవు, ఆదాలనగర్, గోపాలపురం గ్రామస్తుల కోసం ఇక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్తుకూరులో ఒక కాలనీని కట్టించారు. ఇక్కడ నిర్వాసితులకు కాలనీ కట్టించినట్టే విశాఖ జిల్లా గంగవరం పోర్టు నిర్వాసితులకు కూడా ఒక కాలనీని కట్టించారు. అయితే పోర్టు వద్ద ఉన్న దిబ్బపాలెం గ్రామస్తులు కొందరు తమ ఊరును విడిచి వెళ్లడానికి ఇష్టపడక దాదాపు 3 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. కాని ఆఖరుకు వీరు అక్టోబర్ 2008లో ఊరు విడిచి వెళ్లటానికి సిద్ధపడ్డారు. ఇక్కడంత సుగముగా గాలి గంగతల్లి గాలి పీల్చుకో బతుకుతున్నామంటే అక్కడికి వెళ్ళి ఏడ్చిని బతకాలా దేవుడా అని ప్రార్థిస్తాను. పిల్లలు ఎట్టుకో ఎలా బతకాలని, ఈ సముద్రంగా ఎలా బతకాలి పిల్లలు ఎట్టుకోయని నా బాధపడిపోయి అలా కూర్చున్నాను. పొద్దున్న నుంచి అలాగే కూర్చున్నాను. ఎవరితో చెప్తే ఎవరు అంగీకరిస్తారు దేవుడా అని, ఏటి బాధలు ఎట్టావని నానే ఆలోచించుకో అలా కూర్చున్నా. నేడు చేయాలమ్మా. గంగవరం పోర్టుకి గంగవరంకి ఉద్యమాలు వచ్చాయండి. ఆ ఉద్యమం వచ్చిన తర్వాత కాల్పులు కూడా జరిగాయండి. కాల్పులు కూడా జరిగాయి. సోడిపిల్లి నూకరాజు కాల్పుల్లో చనిపోయారు. అది చనిపోయిన తర్వాత మాకు అర్థమైంది. మాకేటి అర్థమైందంటే ఇంత ఉద్యమం చేసి కాల్పుల వరకు వెళ్ళింది, అటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు. ఒక తెల్ల పేపర్ మీద మాకు 250 నుంచి 300 వరకు జాబులకు సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఎటువంటి పనికిరాని కాగితం, తెల్ల పేపర్ అంటే పనికిరాని కాగితం కదా, దీనికి ఎటువంటి ఎవిడెన్స్ లేదని మేము పైకి వెళ్ళామండి. అయ్యా మీకు 1,60,000 రూపాయలు జీవో పాస్ అయి ఉంది, ప్రభుత్వం రూల్ ప్రకారం చూసుకుంటే మీకు ఇచ్చేది ఎంత అని చెప్పారు. మాకు ఇచ్చేది 44,500 అని చెప్పామండి. జిల్లా కలెక్టర్ గారు ఒక మెమో తయారు చేశారండి. అంటే గంగ మీద మేము యాడ్ చేయకూడదు అనుకుంటే వీళ్ళకి జీవన వృత్తి 4,500 అని ఒక మెమో తయారు చేశారండి. అది కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇలాంటివి పట్టుకొని లీగల్గా ఒక కోర్టుకి వెళ్ళటానికి మాకు ఇబ్బందులు పెట్టారండి. మా నాన్నగారు గ్రామ కులపెద్దండి. ఆయన కాలు పడిపోయింది. ఆయన జీరో పాయింట్లోకి వెళ్ళి కంప్యూటర్లు దొంగ వేసుకొచ్చారని, కళ్ళిపోయిన అయినా ఈయన కలిసి కంప్యూటర్లు దొంగ వేసుకొచ్చారని ఒక గ్రామ కులపెద్ద మీద అక్రమాల కేసు పెడితే గ్రామ ప్రజలల్లా తలంచుకో వస్తారని ఈ అక్రమాల కేసులు పెట్టారండి. నైటు 2 గంటలకు వచ్చి పోలీస్ ఆఫీసర్లు మంచం మీద పడుకునేవాడిని మా నాన్నగారిని మంచంతో ఈడ్చుకుపోయారండి. ఇలాగే ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నామండి. కేసులకు కానీ భయపడలేదండి. కేసులకు భయపడలేదు. మన ప్రభుత్వం ఏ ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కొన్నాము. అయితే ఈ 4-5 నెలలు ముందుని మా గ్రామ చుట్టూ కంచి వేయడం, మేము తాగే నీరుకి వెళ్ళకుండా నుయ్యల చుట్టూ కంచి వేయడం, సముద్రానికి వెళ్ళకుండా సముద్రం చుట్టూ కంచి వేసేయడం. అది ఏ కంచి అంటే మన బోర్డర్లో ఉంటాయి, మన బోర్డర్లో అంటే ఫినిషింగ్ అది పాత్రసాలతో తయారు చేసి అది తగిలితే చాలా చలిపి వస్తుందండి. అలాగే ఆ కంచి చుట్టూ వేయడం, బస్సులు కట్ చేయడం, రెవెన్యూ సౌకర్యాలు మొత్తం కట్ చేశారండి. రాషన్ కట్ చేశారు, బస్సులు కట్ చేశారు, స్కూళ్ళు కూల్చేశారు. ఇలాంటివి కోర్టుకి వెళ్ళినందుకు అంటే మాకు ఎటు వెళ్ళకుండా మా అక్క చెల్లెలు కానీ మేము కానీ బయటికి వెళ్ళి సౌకర్యం చూసుకోకుండా అన్న కూర్చుంటే తమ్ముడు చూసినట్టు, తమ్ముడు కూర్చుంటే అన్న చూసినట్లు ఇబ్బందుల్లో పెట్టారండి. బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా చాయిస్ లేకుండా చేశారండి. ఈ ఇబ్బందులు ఎదుర్కోలేక ప్రభుత్వం మేము కూర్చున్నామండి. ప్రభుత్వం మేము కూర్చున్న తర్వాత కొన్ని గ్రామానికి సాల్వ్ చేస్తానని చెప్పారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు సాల్వ్ చేయలేని వెడల్లో మళ్ళీ మేము ఉద్యమానికి రెడీ అండి. కోస్తా కారిడార్లోనూ పీసీపీఐఆర్లోనూ అధికంగా వస్తున్నవి రసాయన పరిశ్రమలు, మందుల తయారీ పరిశ్రమలు. వీటిలో కొన్నింటిని ఎస్సీజెడ్లుగా కూడా నిర్దేశించారు. అందులో దివి ల్యాబ్స్ ఎస్సీజెడ్ ఒకటి. ఈ రసాయన పరిశ్రమల ఎస్సీజెడ్ను విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామం వద్ద స్థాపించారు. ఇక్కడ చుట్టుపక్క గ్రామాల్లో ప్రజలు చేపల వేటపైన, కొబ్బరి తోటలపైన ఆధారపడేవారు. దివి ల్యాబ్స్ వారు కంపెనీ నుండి వచ్చే రసాయన వ్యర్థజలాలను సముద్రంలోకి వదులుతున్నారు. దీనితో సముద్రంలోని చేపలు నశిస్తున్నాయి. తిమింగలాలు, డాల్ఫిన్ చేపల వంటి పెద్ద పెద్ద జీవులే చనిపోతున్నాయి. ఏట్ల బంద్ అయిపోయాయి, మత్స్య సంపద తక్కువైపోయింది.
అప్పుడు 52 వాళ్ళు వెళ్ళేవి, ఇప్పుడు 8 వాళ్ళు వెళ్తున్నాయి. అప్పుడు మా పెద్దలకు ఇబ్బంది కాదా? ఇబ్బంది ఏటి వాళ్ళు వచ్చిందంటే కంపెనీ వాళ్ళు వచ్చింది మాకు. అదిగా పోనా ఏటకెళ్ళి చేపలు తెచ్చిన ఈ సుడిదురుగు పల్లెటూర్లు ఉన్నాయి, దానికి వాసన వచ్చేస్తుంది, మేము చేపలు కొనమంటున్నారు. ఈ పరిశ్రమ నుండి వస్తున్న వాయు కాలుష్యం వల్ల చుట్టుపక్క గ్రామాల్లో కొబ్బరి తోటలు నాశనమయ్యాయి. ఇంతకుముందు అలా ఉండేవి కాదు, చెట్టు ఫుల్ కాయలు ఉండేవి, చెట్టుకి 8 గేళ్ళు 6 గేళ్ళు ఇలా ఉండేవి. ఇప్పుడు అలాంటి 3-4 గేళ్ళు తప్పించి ఇంకేం లేదు. ఒక 50 పుంజులు దించింది అనుకో, అందులో 10-15 తప్పగానే తక్కినవన్నీ రాలిపోతున్నాయి. అలాగే కొన్ని పుంజులు మచ్చగట్టడము, మచ్చగట్టి రాలిపోవడము, గుడ్డికాయలు అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కొంత భూములు రైతులు ఎచ్చబెట్టేశారు, అమ్మేశారు. దాని మీద ఏంటంటే దేశాలు అమ్మని పెట్టేశారనమాట. వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ఊళ్ళో? కుటుంబాలు ఎన్ని? ఒక 2000 కుటుంబాలు ఉంటాయి. 2000? అలాంటిది ఇప్పుడు ఏంటంటే 200-300 కంటే ఎక్కువ ఉంది. అంతమంది వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే ఇక్కడే ఉన్నది. ఉపాధి కోల్పోయినందువల్ల అనేక మంది వలసపోయారు. కొంతమంది దివి ల్యాబ్స్లో కూలి పనులు, మట్టి పనులు వంటి పనులు చేస్తున్నారు. అయితే ఈ పనులు కూడా అందరికీ దొరకలేదు. కంపెనీలోను ఎంతో కొంత మాకు ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక పని కల్పిస్తే వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. ఇంతకుముందు పనికి వెళ్ళానమ్మా, ఆ దీవిస్లోకే. ఏడు చేసింది మొన్న బీరజం పొంగిపోయి, ఈ బీరజం పొంగిపోయి కొడిపోయి పొంగిపోయి చాలా డేంజర్ వచ్చింది. అప్పుడు కానించి మరి ఎలాగైతే పరిస్థితి బాగాలేదనేసి అలా మానేశాను. మరి నష్టమే మేడం, మరి నష్టమైతే ఊళ్ళో పనులు మానేసి పై ఊళ్ళకి వెళ్తే పెళ్ళైన ఫ్యామిలీలు ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్తే వాళ్ళు చెడిపోతుండ్రు. భర్త అక్కడ భార్య వంటలు కష్టాసుఖాలు పంచుకుంటారు. భార్యను ఇక్కడ పెట్టేసి భర్త అక్కడికి వెళ్తే భర్త అక్కడ పాడైపోతుండ్రు, భార్య ఇక్కడ పాడైపోతుంది. వాళ్ళంటి ప్రాణాలు చెడిపోతుండ్రు కనుక ఏదో విజయవలసిందైనా సరే ఏ పనైనా ఆ మందు వాసన నేను సాటు పని ఊరు దగ్గర కంపెనీ దగ్గర ఊరుంది కనుక ఇస్తే చేసుకోను 100 రూపాయలు కూరైనా టెర్మినల్ ఒక్కడ ఉందానని ఉద్దేశం. 2 సంవత్సరాల క్రితం స్థాపించిన దివి ల్యాబ్స్ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటే 9 సంవత్సరాల క్రితం స్థాపించిన అరోబిందో ఫార్మా కర్మాగారం వద్ద పరిస్థితి ఊహించలేనిది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామం వద్ద 9 సంవత్సరాల క్రితం అరోబిందో ఫార్మా వారి మందుల తయారీ కంపెనీని స్థాపించారు. ఈ పరిశ్రమ నుండి వచ్చే కాలుష్య జలాలను దీనికి పక్కనే ఉన్న వాగులోకి వదిలేవారు. దీనితో ఇక్కడ పక్కనే ఉన్న అల్లాడిపాలెంలోని ప్రజలు కాలుష్యం కాటుకి గురయ్యారు. ఏటంబడ గేదెలు కాసుకొని ఉండాడు అనమాట. గేదెలు కాసుకుంటున్నాడు ఎవరో రైతు వారి కాసుకుంటుండగా ఆవిడేటైందంటే నీళ్ళు తాగాడు, నోరు వండుతుందని. నీళ్ళు తాగేసరికి నోరు పడిపోయి మాట్లాడడం లేదు. ఇదివరకు ఆయన బాగానే ఉన్నాడు, ఇప్పుడు కనీసం కాలు కూడా చెయ్యి కూడా రాదు. కాలు కొంచెం పని చేస్తా కానీ చెయ్యి బాగా పనిచేయదు, నోరు కూడా మరి మాట్లాడడానికి అవకాశం లేదు. అయితే ప్రజలు ఆందోళన చేయటం వల్ల ఇప్పుడు కాలుష్య జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాని ఇప్పటికే ఈ గ్రామంలోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఇప్పుడు ఇక్కడి ప్రజలకు కనీసం తాగేందుకు కూడా మంచినీరు లేదు. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ వచ్చిందో ఈ నీటి మీద మా ముట్టుకోలేదు. ఈ తర్వాత ఇది ఎలాగుందండి, ఆ తర్వాత మా తాగవలసిన నుయ్యి కూడా గవర్నమెంట్ ఇందిరాగాంధీ తవ్వించారు. గంజి తాగపోయినా నీళ్ళు తాగితే మా కడుపు మంట తీరిపోయేలాగా ఉండేది బాబు. ఇప్పుడు ఆ నీరు బాగోలేదు. మాకు పైగా పెద్దలు బాగుపడతారని తీసిన నూతులు బాయిల నీరు బాగోలేదు. మా ఆరోగ్యాలే బాగోలేదు మాకు చెప్పుకోలేక. బోరండి ఆ శివరిని ఉందండి, అది మరి పోయిందండి. ఆ నీళ్ళు కూడా అలాగే వచ్చగా ఉంటాయి, అవి కూడా అది వాసన వస్తాయి. పరిశ్రమ నుండి వచ్చే వాయు కాలుష్యం వల్ల ఆమ్ల వర్షాలు వస్తున్నాయి, పంటలు పండటం లేదు. ఊరు వదిలి వెళ్లే స్తోమత లేని ఈ పేద ప్రజలు అరోబిందో ఫార్మాలోనే కూలి పనికి వెళ్తున్నారు. పోట్లు రావడము, కాలు చేతులు పీకడండి, ఒళ్ళల్లా చలి జ్వరం, నాకు పోట్లు. పనిలోకి 4 రోజులు బట్టి వెళ్ళలేదండి, పడుకొని లేకలేదు. ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు అబ్బాయి? 4 సంవత్సరాలు బట్టి చేస్తాడు.
చెవులు బాగా పోట్లు అవి వచ్చేస్తానయట, బుర్రల్లా బాధగా ఉంది, వీటి నుంచి అని వెళ్ళలేదు బాబు. నా భర్తలుగానండి ఇలాగే మచ్చలు వచ్చి చచ్చిపోండు. ఇలాంటి మచ్చలు అక్కడే కంపెనీలోకి వెళ్ళండి. ఏం పని అండి, షిఫ్టింగ్ చేసేవారు. ఆ షిఫ్టింగ్ పనిలోనూ నేవర్ పనిలోనూ ఆ నీళ్ళు బుర్రకు తుల్లి కాయనాకు వచ్చేసి చచ్చిపోండి. ఇలాంటి మచ్చలే వచ్చి చచ్చిపోండి. పసుపు ముద్దలు పడుతుంటుంది. మంచి రాదే వర్షం పడే టైం అప్పుడైతే మరి ఇంకా అనుకోండి, ఈ పొగ అనేది నల్ల కొమ్ముకొచ్చేసి వాసన వెళ్ళండి తలుపులు వేసుకున్నా ఉండలేమండి. అలాంటి ఆరోగ్యం నాది 10 సంవత్సరాలు ఉంటుందండి, నా వయసులుగా అయిపోయింది. ఇతనికి 23 ఉంటుందండి, ఇగో ఇతనికి 40 సంవత్సరాలు ఉంటుందండి. ఇలాగ వెళ్ళిపోయాడండి. ఇగో ఈ కుర్రోడికి 23 ఉంటాయండి. ఇగో ఈ కుర్రోడికి 20 ఉన్నాయండి. ఈ కుర్రోడికి 23 అండి. ఇగో ఈవిడికి 19 సంవత్సరాలండి. ఈవిడ ఇలాగైపోయింది. మాకు 25 అండి. మరి అలా ముసలైపోయింది, మరి ఏడు చేస్తామండి. పెద్ద పిల్ల అవనిచ్చి వచ్చిందండి జబ్బు. ఈ అమ్మాయికా? ఇప్పుడు ఎంత వయసు ఈ అమ్మాయికి? 3 చుట్లు తింటారు, 3 ఇది టప నీళ్ళ వల్లే 2 నీళ్ళ వల్ల పోయాయి. దీనికోసం ఎవరు పట్టించుకోకుంటున్నారు. ఎంతకాలం పిల్లల్ని చంపుకొని ఎంతకాలం ఉంటాం గుంటరాళ్ళగా? ఏదంటే చూస్తాం అంటున్నారు. ఏడు చూస్తారు, చచ్చిపోతారు, చూస్తారు ఏటా? ఒక్క అరోబిందో ఫార్మానే కాక ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతం అంతా రసాయన పరిశ్రమల సముదాయాలు, ఎస్సీజెడ్లు వస్తున్నాయి. ఇటువంటివే కోస్తా తీర ప్రాంతమంతా స్థాపించదలిచారు. ఎటు చూసినా సామాన్య ప్రజలను అంధకారంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి ఇది. ప్రజలను మభ్యపెట్టి భయపెట్టి వారి జీవితాలను కాలరాస్తున్నారు ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు. అయితే ప్రభుత్వపు నిరంకుశ వైఖరిని, అనాలోచిత చర్యలను కోస్తా ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు వద్ద శ్రీ సిటీ ఎస్సీజెడ్ కొరకు దాదాపు 12,000 ఎకరాల భూసేకరణ జరిగింది. అయితే ఎస్సీజెడ్ లోపల ఉన్న శ్రీహరికోట కాలనీ గ్రామస్తులు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం సాగిస్తున్నారు. కాకినాడ పోర్టు వల్ల నిర్వాసితులవుతున్న హార్బర్పేట గ్రామస్తులు తమ నివాస హక్కుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా న్యాయ పోరాటం సాగిస్తున్నారు. కాకినాడ ఎస్సీజెడ్కు వ్యతిరేకంగా గత 3 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు ఇక్కడి రైతులు. గుంటూరు జిల్లా నిజాంపట్నం నుండి ప్రకాశం జిల్లా ఓడరేవు దాకా స్థాపించదలచిన వ్యాన్ పిక్ పారిశ్రామిక కారిడార్కు వ్యతిరేకంగా 5 పంచాయతీల ప్రజలు తీర్మానాలు చేశారు. ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టినా సరే భయపడక సర్వే చేయటానికి వచ్చిన ప్రభుత్వ అధికారులను గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వటం లేదు. నిన్న కలెక్టర్ని మేము 2 రోజులైనా ఇలా ఎండలో కూర్చుంటాం, కూడు నీళ్ళు లేకుండా, నువ్వు 2 గంటల సేపు నుంచి వచ్చావా ఏసీ లేకుండా అంటే కారు వేసుకొని వెళ్ళిపోయాము. 144 సెక్షన్ ఇది పెట్టారు కదా, ప్రభుత్వం పెట్టింది కదా, ఇది పెట్టిన సంగతి ఆమెకి తెలియదంట. మీరు అడిగారా? నాకు తెలియదు అని చెప్పింది. మరి ఆమెకు తెలియకుండా కలెక్టర్ ఎలా అయింది? ఇప్పుడు చీరాల మండలం ఒకటి, ఈ ఏటపాలెం మండలం ఒకటి, చినగంజాం మండలం ఒకటి, ఈ 3 మండలాల్లో కర్ఫ్యూ పెట్టాల్సిన కర్మగా వచ్చింది వీళ్ళకి, ప్రభుత్వానికి. అమ్మా ఏం కర్మ పుట్టింది వాళ్ళకి? వాళ్ళకి ఏమన్నా రోగాలు వచ్చినాయా? ఇక్కడ ఏం హింసలు జరుగుతుంది? వాళ్ళు కర్ఫ్యూ పెట్టారు. ప్రభుత్వం కాబట్టి ప్రజల తరఫున రా, అది రైతాంగం తరఫున రా. ఆడోడో కోటేశ్వరుడు ఆడాడో ఉన్న ఆడ తరఫున వచ్చేదేంది, దుబాయ్ ఓడి తరఫున వచ్చేదేంది ప్రభుత్వం? నీకేం సంబంధం అసలు? మంచి మంచి చేపలు ఇక్కడి నుంచి మద్రాసులో అక్కడికి ఇక్కడికి అట్టుకెళ్ళి వండుకు తింటున్నారు కదా, మేము వండబెట్టే కదా అలాంటి చేపలు తినే అవకాశం వాళ్ళకి వస్తుంది. ఏ ఆఫీసులో వచ్చినా చేప కావాలంటారు. అది ఎవరు వచ్చినా చేపలు అడుగుతున్నారు కదా. ఒకవేళ ఇప్పుడు మమ్మల్ని మత్స్యకారులందరినీ ఎక్కడికో తగిలేస్తాము, చంపేస్తామంటే ఏం తింటారండి? మనుషులు కానీ కోసి తింటారా? గవర్నమెంట్ దాడు మేము జీతాలు ఇస్తే తీసుకునేవాళ్ళే కానీ వాళ్ళు మా దగ్గర కందిపప్పు ఇవాళ 48 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నాయి. ఈ డబ్బులన్నీ ఎక్కడ బోగు చేసుకొని ట్యాక్సీ చేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని తీసుకుంటున్నారే కానీ లేకపోతే ఇంకో రంగంగా వచ్చినాయా? ఈ కలెక్టర్ గారి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? జీతం రాకుండా చేయమని చూద్దాం. ఈ మినిస్టర్ని జీతం రాకుండా చేయమను. నిన్నగా మనం చెబుతున్నారు 60 ఏళ్ళని.
రాష్ట్రపతికి 1,50,000 అంట. మరి ఈ ఉపద్రవం ఎక్కడ ఉంది? వాళ్ళు ఆ రకంగా కూర్చొని లక్షలు తీసుకుంటుంటే ఇక్కడ ఉండే వాళ్ళని బతకడం మా చాకరీ మేము చేసుకొని బతకడానికి లేదా? లేకపోతే ఏదో వాళ్ళు సంపాదించి మాకు ఇచ్చినట్టుగా గవర్నమెంట్ పొలం అంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? రైతులే గవర్నమెంట్, లేకపోతే వాళ్ళది ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైనా సంపాదించి పెట్టారా? ప్రతి పైసా రైతు దగ్గర తీసుకుంటేనే గవర్నమెంట్ అవుతుంది. ఇంతమంది ఉద్యోగస్తులు పోషిస్తుంది ఎవరంటే రైతులే కానీ వాళ్ళేమో రాజకీయ నాయకులు, కలెక్టర్లు వీళ్ళు వచ్చి ఉద్యోగస్తులు వచ్చి బతికేయటంలా. కాబట్టి వాళ్ళు అంతతో అనుకూలంగా ఉంటే బాగుంటుంది, పద్ధతిగా రీజన్గా ఉంటుంది. లేదా మమ్మల్ని చంపైనా తీసుకెళ్తారు. అది వాళ్ళు జరిగే పరాబం. ఇక్కడ ఏం ఎలక్షన్లు వచ్చినా రాజకీయ నాయకులు ఎలా వస్తారో రేపు దిగుతారు, ఇంకొకరు వస్తారు. నేను ఉన్నాను, మీకు ధైర్యంగా ఉండండి అని చెప్పిపోయేవాళ్ళు వాళ్ళే కానీ ఎవరో చేసి పెట్టేవాళ్ళు ఎవరో వాళ్ళ పదవుల్లోనూ వాళ్ళు చీటిపోద్దని కంగారు పడ్డవాళ్ళే కానీ మన కోసం ఆలోచించే రాజకీయ నాయకులు ఇప్పుడు దాకా రాలేదు, ఇంకా రారు కూడాను. మమ్మల్నే మట్టి కలిపేవాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంకేమి రాజకీయాల్లో మాకు మేలు చేసి పెడతారండి. మాకు మేమే స్వయంగా మా గ్రామాల కోసం పోరాడుకొని పోకుండా మేమే కాపాడుకుంటాం కూడా. కోస్తాలో వస్తున్న ఎస్సీజెడ్లు కానీ, పెట్రోకెమికల్స్ రీజన్స్ కానీ, కోస్తా కారిడార్ కానీ ఒక్క కోస్తా తీర ప్రజల సమస్య మాత్రమే కాదు, మనందరిది. కోస్తా తీరమంతా పరిశ్రమలతో నిండిపోతే మరి పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో నివసించే మనకు అన్నం ఎక్కడి నుండి వస్తుంది? బియ్యం, అపరాలు, పండ్లు, కొబ్బరికాయలు, చేపలు, ఆఖరికి ఉప్పు కూడా దొరకదేమో. భూమిపై వేడి రోజురోజుకీ పెరుగుతోంది. మంచు కొండలు కరుగుతున్నాయి. సముద్రమట్టం పెరుగుతోంది. ఈ పెరుగుతున్న సముద్రమట్టం వల్ల అత్యధికంగా నష్టపోయే దేశాల్లో భారతదేశం ఒకటి. మొదటి తాకిడి తగిలేది కోస్తా ప్రాంతాలకి. ఇటువంటి సమయంలో వినాశనం దిశగా మన అభివృద్ధి పయనిస్తోంది. భూమిపై వేడిని పెంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సముద్రాలను నిర్జీవ స్థలాలుగా చేసే రసాయన పరిశ్రమలు పెట్టుకుని కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. తీర ప్రాంతాలను తుఫానుల నుండి, సునామీల తాకిడి నుండి రక్షించే మడ అడవులను, సామాజిక వనాలను పరిశ్రమల కోసం నాశనం చేస్తున్నాం. రేపు తీర ప్రాంతాన్ని రక్షించేదెవరు? రానున్న భవిష్యత్తు దాఖలాలు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ వద్ద మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడి తీరం గత 30-40 సంవత్సరాలుగా కోతకు గురవుతోంది. అయితే కాకినాడ డీప్ వాటర్ పోర్టు కట్టిన గత 10 సంవత్సరాల్లో దీని ఉధృతి ఎన్నో రెట్లు పెరిగింది. సముద్రంలో కట్టిన రాతిగోడ ఒకవైపు, పోర్టు ఒకవైపు, హోప్ ఐలాండ్ ఇంకొక వైపు ఉండటంతో పోర్టుకి ఉత్తరాన ఉన్న గ్రామాల వద్ద అలల తాకిడి ఎక్కువై తీరం కొట్టుకుపోతోంది. గ్రామాలే కొట్టుకుపోతున్నాయి. గత సంవత్సరం పోర్టులో బెర్తుల సంఖ్య పెంచడంతో ఈ కోత మరింత ఎక్కువైంది. అలాగే విశాఖపట్నానికి ఉత్తరాన ఉన్న భీమునిపట్నం వద్ద, విశాఖపట్నంలో కూడా తీరం కోతకు గురవుతోంది. రాబోయే భవిష్యత్తుకు ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ఇప్పుడు మనమంతా కలిసి ఒక్క తాటిపై నిలిచి ఈ పారిశ్రామిక సునామీని అడ్డుకోకపోతే రేపు ప్రకృతే మనకు జవాబు చెప్తుంది. స్వతంత్ర భారతమా, నా స్వరాజ్య దేశమా, కష్టాలు కన్నీళ్ళు చివరికి మిగిలాయా, కష్టాలు కన్నీళ్ళు చివరికి మిగిలాయా, సిరి సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారమ్మా, సిరి సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారమ్మా, ఎవరికిచ్చినారో ఏమి చేశారో, ఎవరికిచ్చినారో ఏమి చేశారో, పరాయ పాలన పశు సంస్కృతిలో నలుగుతున్న నీ ముద్దు బిడ్డలు,